నిన్న నేను ఒక సిచ్యువేషన్లో ఇరుక్కున్నా. అదేంటి అంటే ఒకళ్ళు నన్ను ఈ సీజన్లో టాప్ 5 చెప్పండి అని అడిగాడు. నేను ఎప్పుడు అసలు ఆలోచించలేదు దానికోసం. టాప్ 5 ఎందుకు ఆలోచించలేదు అంటే ఆలోచనే రాలేదు. అలాంటి గేమ్ ప్లే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. టాప్ 5 అని ఆలోచిస్తాను. లేదండి కొంచెం కష్టమే, పైగా అలా చెప్పకూడదా అంటే లేదు లేదు చెప్పాలి. ఇప్పటివరకు సీజన్ అయింది, 6 వారాలు అయిపోయినాయి, ఇప్పుడు 7వ వారం అంటే హాఫ్ సీజన్ అయిపోతుంది, ఇప్పటికీ టాప్ 5 చెప్పదు ఎలాగా, సేఫ్ గేమ్ ఆడద్దు మా దగ్గర అన్నట్టు అడిగాడు అనమాట. అయితే నేను అన్నా సరే ఆలోచించుకొని చెప్తా అంటే 1-2 పేర్లు వస్తున్నాయి, కానీ వాళ్ళొక్కటి ఏ రీజన్లో పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వట్లేదు అసలు. ఎందుకు వీళ్ళు ఉండాలి టాప్ 5లో అలాంటి డైలమాలో ఉన్నా నేను. ఆ డైలమా నాకే ఉందా, ఆడియన్స్కి కూడా ఉందా అన్న డౌట్ వచ్చింది నాకు. నెక్స్ట్ టైం విన్నర్ అడిగారు, ఊరిగా సామే టాప్ 5 చెప్పలేదండి విన్నర్ అంటారని చెప్పి. సో నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, ఈ వారం మన స్పెషల్ అనాలిసిస్ ఎలాగో 6 వీక్స్ కంప్లీట్ అని 7th వీక్లో ఎంటర్ అవుతున్నాం. 7th వీక్ కంప్లీట్ అయితే 50 డేస్ అయిపోతుంది కాబట్టి టాప్ 5 రేస్ స్టార్ట్ అయినట్టే. టాప్ 5లో ఎవరుండే అవకాశం ఉంది, దానికి రీజన్స్ ఏంటి, టాప్ 5లో మిగతా వాళ్ళు పోటీగా ఉన్న వాళ్ళలో ఏం చేయాలి, వీళ్ళని బీట్ చేసి అక్కడికి వెళ్ళాలంటే, టాప్ 5లో ఉన్న వాళ్ళు ఆ పొజిషన్ కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి దాంతో ఒక చిన్న స్పెషల్ అనాలిసిస్ చెప్పుకుందాం. అదే మన సండే స్పెషల్ అనాలిసిస్. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ వీడియో లైక్ చేయాలన్నమాట. లైక్ చేశారా? ఓకే. లైక్ చేసిన తర్వాత మీరు ఎవరిని టాప్ 5 అనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. టాప్ 5లో ఒకవేళ మీ దగ్గర 2-3 ప్లేస్లే ఉంటే 2-3 ప్లేస్లే పెట్టండి. 5కి పెట్టాలన్న రూల్ ఏం లేదు. సో టాప్ 5లో 5 ఉంటారంటే 5 పెట్టండి. మీకు ఇప్పటివరకు 2 ప్లేస్లో ఉంటే 2 ప్లేస్లో పెట్టండి. 3 ఉంటే 3 పెట్టండి. లెట్స్ సీ. ఎందుకు అడుగుతున్నానండి ఇది, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టాప్ 5లో పెట్టేటప్పుడు. మీకు కూడా అలాగ ఉన్నాయా లేదా అంటే ఫిక్స్డ్గా వీళ్ళు ఉంటారు అన్న దాని మీద ఇది. ఇంకోటి ఏంటంటే ఇది ఈ టైం వరకే టాప్ 5, ఇది మారిపోవచ్చు కూడా. ఇది బిగ్ బాస్ హౌస్, ఒక్కరోజు మొత్తం ఉల్టా పుల్టా అయిపోతుంది కదా. సో ఆ విధంగా అనమాట. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేసిన తర్వాత, కామెంట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా హ్యాపీ. అదనమాట సంగతి. చక్కగా అందరూ చికెన్లు మటన్లు తినేసి ఉంటారు కాబట్టి కూర్చొని, అంటే ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ కాదు, వెజిటేరియన్స్ వాళ్ళు పన్నీరు ఏదైనా వాళ్ళకి నచ్చింది తినేసి కూర్చొని ప్రశాంతంగా చూడండి. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా ఫాస్ట్గా పెట్టుకుని షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సరే, నేను అప్పుడు యోగ ముద్ర వేసి ధ్యానంలోకి వెళ్ళా. టాప్ 5 ఎవరా అని చెప్పి ఆలోచిస్తే నాకు ఫస్ట్ జుమ్ అని వచ్చిన పేరు ఏంటంటే ఇమాన్యుయల్. మరి ఇమాన్యుయల్ స్టార్టింగ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల, లేదంటే ఇమాన్యుయల్ పెద్ద పేరు అవటం వల్ల నేను ఒప్పుకుంటాను. అది ఒక పెద్ద పేరు అవటం, అంటే స్టార్టింగ్లో మనకు తెలిసిన సెలబ్రిటీ అవటం వల్ల తప్పని స్ట్రైక్ అయ్యాడు. అయిన తర్వాత ఆలోచించారు రీజన్లు ఏంటి, ఇమాన్యుయల్ టాప్ 5లో ఎందుకు ఉండాలి అన్నదానికి. ఎందుకు ఉండాలి అన్నదానికి రీజన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవి ఏమున్నాయి అంటే, స్టార్టింగ్లో ఇమాన్యుయల్ గేమ్స్ బలంగా ఆడాడు, గేమ్ని బాగా డీకోడ్ చేస్తాడు, టాస్క్లు బాగా డీకోడ్లు చేస్తాడు. అలాగే ఫిజికల్ టాస్క్లు బలంగా ఆడాడు. గెలిచాడా ఓడాడా అని పక్కన పెడితే తన ఎఫర్ట్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. నేనైతే అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇమాన్యుయల్ నుంచి. ఇమాన్యుయల్ కొంచెం ఇదిగా ఉంటాడు. అలాగే రాంగ్గా జడ్జ్ చేశాను అనుకుంటే మాత్రం కష్టమేమో టాస్క్లు ఆడటం, కొద్దిగా అలుపు ఎక్కువ చేస్తుందేమో అనుకున్నా కానీ లేదు, ఊపుగానే ఆడాడు, ఊపాడు. ఫిజికల్ టాస్క్ వస్తే మాత్రం ఊపాడు. హిప్పో టాస్క్ అయితే మాత్రం బాల్ ఎక్కడ పట్టుకున్నా ఇప్పటి వరకు తీసుకెళ్ళగలిగాడు ఏదోటి చేసి. సో అది ఉంది. సో ఇవి మేజర్ పాయింట్స్గా పెట్టుకోవాలి. ఆ టాస్క్ ఏమైనా వస్తే డీకోడ్ చేస్తాడు, గేమ్ని కొద్దిగా డీకోడ్ చేయగలుగుతాడు. కాకపోతే ఇది సేమ్ ఎంత పెద్ద మేజర్ ఉన్నా మైనస్లు కూడా 2 పోటాపోటీగా రన్ అవుతున్నాయి. అదేంటంటే నాకు పర్సనల్గా నా గేమ్ నేను చూసే విధానం నచ్చింది ఏంటంటే, పెద్ద ప్లేయర్స్ ఎవరైనా సరే గేమ్ని బ్యాక్ ఫుట్లో ఆడటం, అంటే వెనక మాట్లాడుకోవడం, వెనక డిస్కస్ చేసుకోవడం, ఇష్యూలు ఉన్న వెనక వాళ్ళే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం, ఫ్రంట్ ఫుట్లో వెళ్ళి ఫేస్ టు ఫేస్ చెప్పే ధైర్యం లేకపోవటం, అది చాలా అంటే చాలా ఇదిగా ఉంది. నెక్స్ట్ సంజన గారి బాండింగ్ కూడా ఇమాన్యుయల్కి నెగిటివ్ ఆస్పెక్ట్లోనే నాకు కనిపిస్తుంది తప్పితే పాజిటివ్ ఆస్పెక్ట్లో కనిపించదు. చెప్తాను, సంజన గారిని నెగిటివ్ అనట్లా. దానివల్ల ఏమవుతుందంటే తనకు ఒక తోడు దొరకటం వల్ల విషయాలన్నీ అక్కడ షేర్ చేసుకుంటున్నాడు. అలా కాకుండా ఉండుంటే విషయాలన్నీ వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేస్తాడేమో. ఇంకోటి ఏంటంటే ప్యారల్గా రన్ అవుతున్న నెగిటివ్ పాయింట్ నాకు నామినేషన్స్లోకి అసలు రావట్లేదు. అయ్యా రాలేకపోతే ఇప్పుడు బర్నీ గారి ఎలిమినేషన్ కోసం ఒక సెకండ్ చెప్తాను. ఏంటంటే బర్నీ గారిది ఎక్స్పెక్టర్ ఏముంది, నిన్న కామెంట్స్ ఉన్నాయి, నేను అన్నట్టు ఎక్స్పెక్టర్ ఏమీ లేదు కాబట్టి ఆయన హౌస్లో అంటే రైవల్రీ కానీ ఏదైనా ఇంపాక్ట్ ఏది లేదు కాబట్టి వెళ్ళిపోయారని చెప్పి. బర్నీ గారు ఎలాంటి ప్లేయర్ అంటే, బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆయన క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఆయన ఉన్నప్పుడు ఉన్న ఇంపాక్ట్ కన్నా 10 times గ్రేటర్గా ఉంటుంది. చూడండి, కళ్ళు బయర్లు కమ్ముతాయి హౌస్లో. గేమ్ అందరూ ఆలోచించుకుంటారు. ముఖ్యంగా ఇమాన్యుయల్ మీద అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. తనుజ మీద పర్సనల్ లెవెల్ ఎమోషనల్గా ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమాన్యుయల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇమాన్యుయల్ చెప్పేది ఏంటంటే, మన ఇద్దరం టగ్ ఆఫ్ వార్లో ఉన్నామంటే, నెంబర్ 1 నెంబర్ 2లో ఉన్నామంటే ఏదో చేసుకుని కొట్టుకుని వెళ్ళిపోతాము అని చెప్పి ఆయన ఇమాన్యుయల్ చెప్తారు. అది దివ్యల మాదిరి గారు చెప్పారు అని చెప్పి.
సంథింగ్ సిమిలర్ బర్నీ అన్న గేమ్కి సిమిలర్గానే ఉంటుంది ఇమాన్యుల్ గేమ్. చూడండి కావాలంటే. బర్నీ అన్న ఫ్రంట్ ఫుట్లో ఏం మాట్లాడ్డాడు, బర్నీ అన్న కొంచెం బ్యాక్ ఫుట్లో కూడా కొంచెం తక్కువే మాట్లాడతాడు కంపారిటివ్గా. అది కొంచెం ఈయనకి ప్లస్, ఇంకా ఇమాన్యుల్కి మైనస్. కానీ ఇద్దరు ఫిజికల్ టాస్క్లో బలంగా ఆడతారు. ఇద్దరు నామినేషన్లు చేయరు, ఇద్దరు నామినేషన్లో ఉండరు ఆల్మోస్ట్. సో బర్నీ అన్నకి దీనికి సిమిలర్గా ఉన్నప్పుడు, బర్నీ అన్న నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది అనాలిసిస్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్నాడు కాబట్టి అనాలిసిస్ చేసుకుంటా అనుకున్నా. బట్ ఏంటంటే ఇమాన్యుల్ ఎలాగైనా టాప్ 5లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్లు ఎందుకు ఉంటాయంటే, ఒక్కసారి ఆ అనాలిసిస్ని పట్టుకున్నా, ఒక్కసారి హింట్స్ని పట్టుకున్నా. ఈరోజు ఇచ్చే హింట్స్ చాలా ఇంపార్టెంట్. హైపరాజ్ అన్న సంజన గారి మీద ఇచ్చే హింట్ ఇస్తాడని అనుకుంటున్నాను. ఏదైనా సరే ఆయన బ్యాక్ ఫుట్ మీద గేమ్ ఆడుతుంది కానీ ఏదైనా ఇస్తారనుకుంటున్నాను, రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు, ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కదా హైపరాజ్ అన్న, రియాలిటీ చెప్తాడు, రియాలిటీ చెక్ ఇస్తాడు, తీసుకొని తన గేమ్ని మార్చుకునే కెపాసిటీ ఉన్నాడు. సో ఆ రకంగా ఆయనకి ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ వరకు చూసుకుని వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కానీ ఏదైనా చూసుకున్నా కూడా ఆయన ఆడిన ఆటలు కానీ ఏదైనా సరే ఆయన ఉండే అరగదు, ఆయనకు ఉంది అని అనుకున్నాను. సెకండ్ నేమ్ నాకు బ్లింక్ అయింది కళ్యాణ్ది. ఎందుకో చెప్తాను. కళ్యాణ్ది ఇనిషియల్గా నాకు కళ్యాణ్ డెమోన్ ఒకేసారి వచ్చారు. కళ్యాణ్ వచ్చిన తర్వాత డెమోన్ పక్కనే వస్తాడు, ఎందుకంటే ఇద్దరు పవన్ కళ్యాణ్ కాబట్టి. ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఏంటంటే అందరితో ఎక్కువ మింగిల్ అనేది కళ్యాణ్ సైడ్ నుంచి జరగల అసలు. కాకపోతే ఇద్దరు జరిగింది ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు ఫిజికల్ టాస్క్లో వాళ్ళు బాగా ఆడి ప్రూవ్ చేసుకున్నారు. కళ్యాణ్ కన్నా ఒక బెత్తెడు డెమోన్ 2 సార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. కానీ కళ్యాణ్కి వచ్చినంత హైపు, కళ్యాణ్కి వచ్చినంత ఊపు డెమోన్కి రాలా. దీని మీద మనం వీడియో కూడా చేసాం. ఎందుకు టాస్క్లు గెలిచి ఏం ఉపయోగం, ఓట్లు లేకుండా ఎందుకు ఓట్స్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు అంటే, ఈయనకి చూసుకున్నప్పుడు ఏంటంటే ఈయన పులిగార కొంచెం ఓపెన్ పులిగార. ఈయన బాండింగ్ రీతితో ఉండటం, రీతికి బయట నెగిటివిటీ ఉండటం, అది కొంచెం డ్యామేజ్ చేసింది. ఏంటి అదేంటంటే ఏమంటారు, ఒక క్లౌడ్స్ లాంటివి అవి కమ్మేస్తూ ఉంటాయి. గేమ్ని చూపియవు, గేమ్ని కనిపించనియవు, ఆ గేమ్ని హైలైట్ చేయనివ్వు. బర్నీ గారిది కూడా అంతే, ఈ బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కమ్మేసినాయి. సో ఆయన ఆడుతున్న ఆటలు, టాస్కులు అవన్నీ రావట్లా. సేమ్ ఫర్ పవన్ యాజ్ వెల్ ఇది. సో ఆ టైంకి పవనే కొంచెం నాకు ఎక్కువ కనిపించాడు ఎక్కువగా. కానీ కళ్యాణ్ కొన్ని విషయాల్లో చాలా చేంజ్లు చేసుకున్నాడు, అవి చాలా ఇంపాక్ట్ని తీసుకొచ్చినాయి. అట్లీస్ట్ నా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్న వరకు. నిబ్బా యాటిట్యూడ్ స్టార్ అని అనుకున్న నేను కొంచెం ఆ యాటిట్యూడ్ అనేది వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కానీ, టాస్కులు కానీ ఎక్కడైనా నువ్వా అన్న యాటిట్యూడ్ కానీ, లేదంటే ఓవర్గా ఫీల్ అవటం కానీ, తను ఓవర్గా ఊహించుకోవటం కానీ, లేదంటే కొన్నిసార్లు నిబ్బాలా బిహేవ్ అదే ఒక్కసారి వాడేలేండి అది వర్డ్, అది ఆ అమ్మాయిల విషయంలోనే. దాని తర్వాత నుంచి చూసుకున్నప్పుడు కెప్టెన్ అయ్యాడు, 2 సార్లు టాస్క్లు బలంగా ఆడాడు, కెప్టెన్ అయ్యాడు. టీము తనుజ గారితో ఆయనకి వర్కౌట్ అయ్యింది టాస్కుల్లో. మళ్ళీ అక్కడ కెప్టెన్ అయ్యాడు, అంతకుముందు కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత నేను మేజర్గా గమనించింది లాస్ట్ వారమే నాకు అనిపించింది 2 ఇంపాక్టబుల్గా, నాకు 2 బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. దానివల్ల నేను టాప్ 5లోకి తీసుకున్నాను ఆయన డెమోన్ కన్నా పైన. ఎందుకు చెప్తాను చూడండి. 2 ఏమనిపించినాయి అంటే, ఒకటి కెప్టెన్గా ఇంకా యాటిట్యూడ్ చూపిస్తాడేమో అనుకున్నా. దివ్యల మాదిరి గారితో గొడవైనప్పుడు అది వచ్చేసింది, నా కోపం వచ్చేసింది. తర్వాత నుంచి ప్రతి సిచ్యువేషన్స్ని చాలా కామ్గా డీల్ చేశాడు. నాకు అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే, సో విషయం ఉంది, ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అన్న విషయం ఉంది. సో కెప్టెన్ కూల్ అని మనం చెప్పుకున్నాం. తర్వాత చాలామంది మీరు కూడా అనుకున్నారు, అయిపోయింది. రెండోది వైల్డ్ కార్డ్స్ గేమ్ని డీకోడ్ చేశాడు. మాది ఎపిసోడ్లో లేపేశారు, లైవ్లో ఉంది, నేను లైవ్ ఎపిసోడ్ అన్నీ చూసే మాట్లాడతాను. వైల్డ్ కార్డ్ గేమ్ని డీకోడ్ చేశాడు. వైల్డ్ కార్డ్స్ రాముని టార్గెట్ చేశారని, డెమోని రీతుని టార్గెట్ చేశారని, వాళ్ళు ఆ విధంగా గేమ్ ఆడుతున్నారని అదన్నీ డీకోడ్ చేశాడు. ఆయన చెప్పిన తర్వాత రీతితో గొడవ కూడా అవుతూ ఉంటుంది. సో గేమ్ని అర్థం చేసుకోగల కెపాసిటీ వచ్చింది, తనకి ఉంది. ఈ పాయింట్స్తో డెమోన్కి ఏంటి తెలుసా, ఇది లేవు, ఇవి ల్యాగ్ అవుతున్నాయి. సో డెమోన్ పక్కన పెట్టండి కాసేపు. సో ఆ విధంగా నేను కళ్యాణ్కి ఒక బెత్తెడు ఎక్కువ అవకాశం ఇచ్చి టాప్ 5లో ఉంటాడని అనిపించింది. దీన్ని నిలబెట్టుకుంటాడా లేదా అంటే 50-50. అగైన్ 80% మారగలిగి కెపాసిటీ చూపించగలిగి టాప్ 5లో ఉండే అవకాశం ఉంది అని చెప్పి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఇమాన్యుల్ కోసం చెప్తున్నానో అంత కాన్ఫిడెంట్ నేను కళ్యాణ్ కోసం చెప్పలేను. అది ఏజ్ వల్ల వచ్చిన మెచ్యూరిటీ అనుకోండి, లేదంటే ఏదని అనుకోండి, కానీ 50-50. అన్ని ఫీడ్బ్యాక్లు వచ్చినా వాటిని యూస్ చేసుకొని పెట్టుకోగలడా అంటే చెప్పలేను. ప్రెజెంట్ అయితే మాత్రం చెప్పలేను. ఈ పొజిషన్ కాపాడుకోవటం 50-50 దాకా ఉంది. నెక్స్ట్ నాకు థర్డ్ బ్లింక్ అయిన పేరు తనుజ గారు. తనుజ గారిని థర్డ్లో పెట్టాను కానీ నాకు బ్లింక్ అయితే అవుతున్నారు కానీ పర్ఫెక్ట్ రీజన్స్ రావట్లా. తనుజ గారి ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే పర్ఫెక్ట్ రీజన్స్ ఎందుకు ఆవిడ ఉండాలి, పాజిటివ్స్ ఏంటి, ఏమున్నాయి అని ఎత్తుక్కుంటే నాకు అన్ని పాయింట్స్ ఏం కనిపించట్లా. బట్ ఎందుకు వచ్చింది నా మైండ్లో నేను ఆలోచించినప్పుడు, గేమ్ అనేది ఎక్కువగా ఆవిడ చుట్టూ తిరిగింది, ఫుటేజ్ అనేది ఎక్కువగా ఆవిడతోనే ఉంది.
రీసెంట్గా వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ కనిపించింది. ఎందుకంటే ఆమెని టార్గెట్ చేస్తే గేమ్ నడిచింది కాబట్టి. ఒకటి మీరు చూస్తే దివ్యల మాదిరి గారు వీళ్ళందరూ పాజిటివ్ దగ్గర పెట్టేసుకున్నారు. ఆయిషాని చూస్తేనేమో నెగిటివ్, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఆవిడ సైడ్ నుంచి పాజిటివ్, బట్ ఈవిడికి నెగిటివ్గా టార్గెట్ చేసి నా టార్గెట్ నువ్వు ఓపెన్ టార్గెట్ అని చెప్పి ఓపెన్గా చెప్పారు. అండ్ ఛానల్ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఎవరు ఒప్పుకున్న సపోర్ట్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫుటేజ్ కట్ చేయటం కానీ, ఎక్కువగా ఆవిడ ప్లేస్ ఉండటం కానీ, కొన్ని పాయింట్లు ఆవిడ మిస్ చేస్తున్నారు, మంచి పాయింట్లు మిస్ చేస్తున్నారు, తీసేస్తున్నారు కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎక్కువగా ఆవిడ చుట్టూ ఉండేది చూస్తున్నారు. సీక్రెట్ రూమ్కి పిలిచి వీడియోలు వేయటం, కన్ఫెషన్ రూమ్కి పిలిచి సీక్రెట్ వీడియోలు వేయటం కానీ, స్పెసిఫిక్గా ఫోకస్ అనేది అయితే ఉంది. సో మరి మనం ఎక్కువ ఫుటేజ్ చూడటం వల్ల ఏమో కానీ ఆవిడ ఇంపాక్ట్ అది కనిపిస్తూ ఉంది. బట్ ఆవిడలో ఇప్పుడు మేజర్గా టర్న్ అయ్యేది ఇక్కడి నుంచి, ఆవిడ పొజిషన్ నిలబెట్టుకోగలరా లేదా అని. ఎందుకంటే ఆవిడ చాలా వరకు డిపెండెంట్ పర్సన్, బాండ్స్ మీద కొద్దిగా డిపెండెంట్ అవుతూ ఉంటారు, స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉండాలని కోరుకుంటుంటారు. ఆవిడ స్టాండ్ తీసుకోవడం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడ ఇప్పుడు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత అలాంటి ఆవిడ తనను ఎలా మోల్డ్ చేసుకునిద్ది అన్నది. అట్ ద సేమ్ టైం కళ్యాణ్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చేస్తాయి. కళ్యాణ్ సపోర్ట్ ఉంటుంది కానీ కొంచెం దూరంగా ఉంటుంది. ఓ పక్కన చూసుకునే డిమాండ్ రీతో ఉంటారు, వాళ్ళిద్దరితో ఉంటుంది. సో ఈవిడ అలోన్గానే ఫీల్ అవుతారు మ్యాక్సిమం. ఇలా ఈవిడ ఒంటరిగా ఉన్నప్పుడు తను ఇండిపెండెంట్గా నుంచోబెట్టుకొని ఆవిడ స్ట్రాంగ్గా కనుక గేమ్ ఆడితే తనుజ గారికి ఈ సీజన్ తిరిగి ఉండదు. మనం అనుకున్న దానికన్నా కూడా మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు. ఆవిడకి ఆ స్ట్రెంత్ ఉంది. ఏడుపుని వీటన్నిటిని ఆవిడ చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే మింగేస్తూ ఉంటారు. అలాగే ఏదైతే నామినేషన్ ఉందో ఐషా ఇస్ నామినేషన్, దానికి ఆవిడ చాలా గట్టిగా నిలబడి రిటార్డ్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు జరిగే నామినేషన్లో ఆవిడ ఐషాని నామినేట్ చేసే దాని మీద మనం బాగా అనాలిసిస్ చేసుకోవచ్చు, ఎలా చేశారు ఒకవేళ నామినేషన్ ఛాన్స్ ఉంటాయి. సో ఇండివిజువల్గా ఆవిడ కనుక నుంచోగలిగితే ఎలిమినేషన్ తర్వాత ఆవిడకి మంచి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆ పొజిషన్లో ఆవిడ నుంచోవడం కష్టం, పడిపోయే అవకాశం ఉంది. వీళ్ళు ముగ్గురు నాకు కొంచెం మెదిగారబ్బా మదిలో. అలాగా మిగతా రెండు కష్టంగానే ఉంది. ఒకటి మనం వైల్డ్ కార్డ్కి ఇచ్చేద్దాం. అట్లీస్ట్ వైల్డ్ కార్డ్కి ఇచ్చినప్పుడు దివ్యల మాదిరి గారు అయితే అసలు ఛాన్సే లేదు, తీసేయండి. నెక్స్ట్ రమ్యకు కూడా నాకు ఛాన్స్ లేదనిపిస్తుంది ప్రజెంట్ అయితే, మాత్రం తీసేద్దాం. ఐషాకి ఛాన్స్ ఉందనిపిస్తుంది కానీ వెరీ లెస్ ఛాన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఆవిడ అరవటం, అంటే ఇప్పుడు తనుజ గారిని బాగా పాజిటివ్గా ఆవిడ గేమ్ ఆడుతున్నారు. ఆవిడతో టార్గెట్ చేసుకొని గేమ్ ఆడతా ముందుకెళ్ళాలి, రైవల్రీ క్రియేట్ చేసుకోవాలి, ముందుకెళ్ళడానికి ఉంది. అట్ ద సేమ్ టైం ఆవిడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే నెగిటివ్ వేలో రీతుని టార్గెట్ చేయటం. మీరు మీ టార్గెట్లు పాజిటివ్గా ఉంటే గేమ్ వైజ్ చూసుకుంటే మీకు అది ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు గేమ్ ఆడుతున్నాయి. బయట చూసిన దాన్ని బట్టి వీళ్ళు నెగిటివ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు తొక్కేద్దాం అని ఆడితే ఏమవుతుందంటే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఆ కంటెస్టెంట్కి పాజిటివ్ అవుతుంది, ఆ నెగిటివిటీ వీళ్ళకి అంటుకుంటుంది. రీతు నెగిటివ్గా ఉంది, నువ్వు వచ్చి ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో ఆడితే ఏమైందంటే రెండు కలిపి ప్లస్ అయిపోతుంది ఆవిడకి, ఈవిడికి అది మైనస్ అయిపోతుంది. ఫోకస్ రీతు మీద తగ్గించి వేరే వాళ్ళ మీద వేరే విషయాల మీద పెట్టగలిగితే ఆవిడకి ఛాన్స్ ఉంటుంది. కానీ అది జరిగే పనిలా నాకు కనిపించట్లా. ఖచ్చితంగా రీతు మీద ఉంటుంది కాబట్టి ఆవిడకి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది అనుకోండి. ఇంకా మిగిలిన అబ్బాయిలు సాయి శ్రీనివాస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండట్లేదు. ఎందుకంటే సాయి శ్రీనివాస్ కొన్ని నారదముని లాగా చేయగలడు అని అనిపిస్తుంది. సో మనం ఫ్యూచర్లో పుల్లారావునో నారదమునో తమ్నెల్ పెట్టుకునే అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తాడు అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మాత్రం నా దృష్టిలో లేడు. మిగిలింది ఇంకిద్దరు అబ్బాయిలు, నిఖిల్, గౌరవ్, వీళ్ళిద్దరికీ ఛాన్స్ అనుకున్నా. ఇద్దరు చూడండి భిన్నమైన వాళ్ళు. ఎలా అంటే నిఖిల్కి ఏమో మెచ్యూరిటీ కనిపిస్తుంది, గౌరవ్కి ఆ మెచ్యూరిటీ ఉంటుంది కానీ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. కానీ ఇద్దరు స్ట్రాంగ్గా ఆడతారు. కరెక్ట్ అయిన ఫిజికల్ టాస్క్లు కనుక పడితే వచ్చే 2 వారాల్లో వీళ్ళిద్దరికీ చాలా అంటే చాలా ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా గౌరవ్కే ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నా. సో ఆ లెక్కన వైల్డ్ కార్డ్స్ నుంచి వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తున్నా. ప్రజెంట్ ఒక వారమే కదా అయింది, ఫర్దర్గా చూసాక మనం డిసైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంది, దీనికోసం చాలా పోటీ ఉంది. ఫస్ట్ సంజన గారిని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆవిడ 2 వారాలు గేమ్ మీద చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చారు. బట్ దాని తర్వాత డ్రాస్టిక్గా ఆవిడ గేమ్ మొత్తం పడిపోయింది. అంటే దొంగతనాలు, ఈ వాళ్ళని వీళ్ళని ఎక్స్పోజ్ చేయటం అన్నది ఇంకా ఆగిపోయింది. ఆ దొంగతనాలు అనేది ఇరిటేషన్ అయిపోయింది. అది హౌస్లోనే అయిపోయింది, హౌస్ బయట అయిపోయింది, అందరికీ అయిపోయింది. దానికి మించి కొత్తగా ఏదైనా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ అది వర్కౌట్ అవ్వట్లే. ఎక్కడ ఇప్పటివరకైతే వర్కౌట్ అవ్వాలి. ఇంకోటి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే నేను వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కొంచెం ఫైర్ అవుతారేమో అనుకున్నా కానీ సంభవం వాడు సేఫ్ ప్లేలోకి వెళ్ళిపోయారు. ఇలా కనుక కంటిన్యూ అయితే మాత్రం ఆవిడకి కష్టం. లేదు ఆవిడ గనక దివ్యల మాదిరి గారికి ఆపోజిట్గా నుంచొని గేమ్ని కనుక ఆడగలిగితే, ఆపోజిట్ సైడ్ ఆవిడ మచ్చిక చేసుకునే దానికన్నా ఆవిడ ఆపోజిట్ సైడ్ నుంచి మాట్లాడగలిగితే, అరవగలిగితే, అని అరవడం ఇన్ ద సెన్స్ పోరాడగలిగితే, ఆవిడ ఏదైతే ఇష్యూలు చేస్తున్నారో దానికి ఆపోజిట్గా సంజన గారు స్టాండ్ తీసుకుని ఉండుంటే ఆల్రెడీ ఆ కర్రీ వేసుకునే దాంట్లో కానీ ఈ స్లీపింగ్ దాంట్లో కానీ ఎక్కడైనా ఆవిడకి ఆపోజిట్లో నుంచొని కనుక ఆవిడ స్టాండ్ తీసుకొని చేస్తుంటే సంజన గారి గేమ్ బాగా ఎలివేట్ అయ్యేది. ఆవిడ ఛాన్సెస్ వదిలేసుకుంటున్నారేమో అనిపించింది. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇలాగుంటే ఆవిడకి కష్టం. బట్ ఇలా ఆపోజిట్ సైడ్ నుంచుంటే మాదిరి గారికి భయపడ్డారేమో అనిపించింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తనుజ గారు భయపడ్డారు, ఈవిడే భయపడ్డారు. భయపడకుండా నుంచుంటే కనుక వీడికి ఛాన్స్ ఉంటుంది సంజన గారికి, అదర్వైజ్ మాత్రం ఛాన్స్ ఉండదు సంజన గారి ఫ్యాన్స్ ఫీల్ అయినా కూడా. నెక్స్ట్ డెమోన్కి కళ్యాణ్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ టాస్క్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ డెమోన్ అప్పర్ హ్యాండ్ ఉన్నా
కళ్యాణ్ మన పేరు కన్సిడర్ చేయగలిగానే డెమోని నేను కన్సిడర్ చేయలేకపోవడానికి రీజన్ చెప్తాను ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. నిన్న ఎపిసోడ్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఆయనకి మాత్రం క్లారిటీ లేదు. మనం ఓ పర్సన్ని నమ్మి ముందుకెళ్ళాలా, నమ్మకపోతే వదిలేసి ముందుకెళ్ళాలా. నమ్మనట్టు దాని గురించి డిస్కషన్స్ పెట్టుకొని పద్దాక దాని మీద డ్రాగ్ అయిపోయి దాని మీద తను స్ట్రెస్ ఫీల్ అయ్యి పక్కన వాళ్ళు స్ట్రెస్కి గురి చేసి అదంతా చూస్తుంటే కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు. డెమోన్కి ఆ కన్ఫ్యూజన్ దూరం అయ్యే వరకు డెమోన్ కష్టమే. టాస్క్లు ఆడితేనే వెళ్ళిపోతామా అని కాదు, టాస్కులతో పాటు మన పర్సనాలిటీని సరిగ్గా చూపించగలగాలి. నాకు ప్రయారిటీ ఉంది, తను ఉంది అన్నప్పుడు ఇంకా అన్నిసార్లు వెళ్ళి అక్కడ మాట్లాడి ఏమవుతుంది ఏంటని తెలుసుకోవాల్సిన నెసిటీ లేదు. అలాగే వాళ్ళు ఎందుకు బ్లైండ్గా ట్రస్ట్ చేయాల్సి వస్తుంది అన్నది కూడా తనకు క్లారిటీ లేదు. డెమోన్కి కళ్యాణ్కి డిఫరెన్స్లో నేను మేజర్గా అక్కడ ముందు పెట్టడానికి ఇప్పుడు మీకు క్లియర్ పాయింట్ చెప్తాను చూడండి. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ గేమ్ని కళ్యాణ్ డీకోడ్ చేయగలిగాడు, వేరాస్ డెమోన్ డీకోడ్ చేయలేకపోతాను. మేబీ రమ్య తన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మేబీ మాదిరి గారు నమ్ముతూ ఉండొచ్చు, ఏదైనా సరే అది ఇక్కడ స్ట్రెస్లో వెళ్ళిపోయాడు. ఇక్కడ తన గేమ్ని డీకోడ్ చేసి ఒకవేళ రామోన్ చేస్తున్నారు, డెమోని చేస్తున్నారని చెప్పగలిగాడు. అందుకని అది అడ్వాంటేజ్ అయింది. ఇలాంటి ప్రాపర్ అనాలిసిస్ ఉంటే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అనాలిసిస్ కన్ఫ్యూజ్లో ఉంటే వెనకబడిపోతాడు. అది గనక వదిలేసి బలంగా గేమ్ ఆడి అలాగైనా ఫిజికల్ టాస్క్లు పెట్టి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు డెమోనికి ఛాన్స్ ఉంటుంది. టాస్క్ల కన్నా ముందు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, అది రావాలి. రిలేషన్షిప్ల మీద కానీ వైల్డ్ కార్డ్స్ మీద కానీ లేదంటే గేమ్ మీద కానీ అది వచ్చినప్పుడు డెమోనికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సుమనన్న మాస్ అని చెప్పుకున్నప్పుడు బాగుంటుంది. సుమనన్న అంటే అందరికీ ఒక అభిమానం ఉంటుంది, నాకు అభిమానం ఉంది సుమనన్న అంటే. నాకు ఇనిషియల్గా అసలు ఏంటి ఎందుకు తీసుకున్నారు అనిపించిన దగ్గర నుంచి ఆయన చూసినప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఏదైనా నడుచుకునే విధానం హౌస్లో ఏదైనా కూడా బాగుంది. టాస్క్లు ఆడేటప్పుడు కూడా ఓకే ఆ బాల్ టాస్క్ అంతా బాగా ఆడారు, బట్ ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు ఫీల్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ గెలిచిన కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో అందులో ఎవరు ఎక్కువ మిస్టేక్స్ చేస్తే వాళ్ళు ఓడిపోయారు, తక్కువ మిస్టేక్స్ చేసిన వాళ్ళు గెలిచినట్టు. పక్కన వాళ్ళు తొత్తర వల్ల మనకి లక్ యాడ్ అయింది, సో లక్గానే గెలిచాం. దానికి ముందు బాల్ టాస్క్ ఎఫర్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఒక స్టేజ్ వరకు అంటే 10-11 వీక్స్ వరకు ఒకలా ఉంటాయి, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, ఎలిమినేట్ అయిపోతారు. కానీ బట్ టాప్ 5లోకి వచ్చేపాటికి ఏంటంటే ఇంకా ఎక్కువ సంథింగ్ న్యూ ఉండాలి అందులో. అది నాకు సుమనన్నలో అంతగా కనిపించట్లా. ఇంకా బలంగా ఏదో చేయాలన్నా ఏంటంటే మేజర్గా పాయింట్స్ నాగార్జున గురించి చెప్పిన పాయింట్స్ హౌస్లో చెప్పగలగాలి. వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఇమాన్యుల్ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు అన్నకి ఎవరైనా అంటే అక్కడ వదిలేస్తారు తప్పితే దాని మీద చేయటం స్టాండ్ తీసుకోవటం అన్నది ఉండదు. సో దాని మీద స్టాండ్ తీసుకోవటం కనుక చేయగలిగితే ఈవెన్ నామినేషన్ పాయింట్స్ ఏం చెప్పాలన్నది కూడా వైల్డ్ కార్డ్స్ అడుగుతున్నప్పుడు నాకు చాలా ఏంది సుమనన్న అనిపించింది. ఇలా అయితే కష్టమని అనిపించింది. నెగిటివ్ తమ్ముడు కూడా పెట్టా ఇలా అయితే కష్టమని. సో నామినేషన్లోనే మనకు క్లారిటీ లేకపోతే ఎలాగా హౌస్లో అలా సర్వే అవుతాం. సో సంథింగ్ ఇంకా చేయాలి. సుమనన్న మాస్ కాదు డబుల్ మాస్ ఏదైనా అయితేనే ముందుకెళ్తారు, లేకపోతే కష్టం. నెక్స్ట్ దివ్యానికిత స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను చాలా ఎక్కువ ఇచ్చుకున్నా. దాని తర్వాత ఆవిడ బాండ్ బిల్డ్ చేసుకొని ఆ బాండింగ్లో పడి ఆ గేమ్ని బావిలో పడేసి బాండింగ్తో ఉండిపోయి దానికి అసలు ఏడవనన్న ఆవిడ 100 సార్లు ఇచ్చాడు. ఇప్పుడు మరి ఆయన వెళ్ళిపోతున్నాడు. చాలా అంటే చాలా ఇంపాక్ట్ తీసుకొస్తుంది ఈవిడ మీద కానీ తనుజ గారి మీద కానీ. ఇప్పుడు ఈవిడ ఇండివిజువల్ పర్సన్ అవుతుంది తనుజ గారి లాగే. ఈ ఇండివిజువల్ ప్లే అవ్వటం ఇవిడికి అడ్వాంటేజ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. తనుజకి డిసడ్వాంటేజ్ అవ్వచ్చు అనుకున్నాను, వేరే దివ్యకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే దివ్య ఇండివిజువల్గా ఇంకా బాగా ఆడగలదని నేను ఫీల్ అవుతున్నాను, ట్రస్ట్ చేస్తున్నాను. దివ్య అలా అనుకుని కనుక గట్టిగా గేమ్ ఆడి బలంగా నుంచొని తన స్టాండ్ ఏదైతే తీసుకుంటుందో కొంతమంది పీపుల్కి వ్యతిరేకంగా ఆపోజిట్గా నుంచొని మాదిరి గారికి కానీ ఎవరికైనా సరే అవి కనుక చేస్తే ఖచ్చితంగా దివ్యకి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది, గేమ్ తిరగబడే అవకాశం ఉంది. ఓటింగ్ అనేది ఆవిడ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఓటింగ్ వేసేవాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్ ఉన్నారు భయ్య, నేను చెప్తున్నాను చూడండి, న్యూట్రల్ ఆడియన్స్ ఉన్నారు. నిన్న నా వీడియో కింద కూడా నేను ఇలా బర్నీ గారు వెళ్ళిపోవడానికి మీ రివ్యూవర్లు కారణం అన్నదానికి బాబు నేనేం చేస్తాను చాలామంది స్టాండ్ తీసుకున్నారు, బ్రో మీరు కాదు వేరే వాళ్ళని చెప్పి. సో న్యూట్రల్ ఆడియన్స్ చాలామంది ఉన్నారు, ఛాన్స్ ఉంది. దివ్య లాంటి వాళ్ళకి ఆ ఆడియన్స్ని తమ వైపు తిప్పుకొని స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కింద బిల్డ్ చేసుకొని గేమ్లో ముందుకు వెళ్ళడానికి చూడాలి తను ఎలా వాడుకుంటుంది ఏంటంటే. నెక్స్ట్ రీతు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ హౌస్లో, బలంగా గేమ్ ఆడుతుంది, బలంగా పాయింట్స్ పడుతుంది. ప్రాబ్లం ఏంటంటే బయట నెగిటివిటీని మనం వదిలేసుకున్నా కూడా హౌస్లో ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో, ఈ పులిగారు ఏదైతే ఉందో దానివల్ల ఆవిడకి ఒక బ్యాడ్ నేమ్ వచ్చి అది కంటిన్యూ అయిపోతుంది. రాను ఏమవుతుందంటే అది న్యూట్రలైజ్ అయిపోద్ది అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే వీళ్ళు మళ్ళీ దాన్ని కిలుక్కొని దాని గురించి ఆలోచిస్తా, దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే అది న్యూట్రలైజ్ అవ్వదు. దీన్ని ఓవర్ ద టైం న్యూట్రలైజ్ అయ్యిద్ది అనుకున్నా. ఎలా అంటే విష్ణుప్రియ పృథ్వీది ఎలా అయిందో న్యూట్రలైజ్ అయిపోయిందో, పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఇట్ మెజారిటీ, అలా వీళ్ళది అయ్యేది. కానీ వీళ్ళు కిలుక్కుంటున్నారు దానివల్ల అవ్వట్లేదు. అది ఇద్దరి మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, చివరికి వాళ్ళిద్దరి గేమ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దీనికి వీళ్ళకి ప్రాపర్ క్లారిటీ ఇచ్చుకొని క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకొని ఇద్దరికి ఉండాలి. ఇందులో ఒకరికి నాకుంది రీతు అని అనుకుంటే అది సరిపోదు, ఇద్దరికి ఉంటే అప్పుడు రీతు ఏమైనా బలంగా ఆడితే ఛాన్స్ ఉంటుంది, కానీ అదర్వైజ్ కష్టమే.
ఇంకొకటి ఏంటంటే ఆవిడకి ప్లస్ అవ్వాల్సింది వీళ్ళు టార్గెట్ చేస్తే కనుక దివ్యల మాదిరి గారు కానీ ఆయిషా కానీ టార్గెట్ చేస్తూ ఉంటే ఎంతమంది రీతుని టార్గెట్ చేస్తే రీతికి టాప్ 5 ఛాన్సెస్ అంత పెరుగుతాయి. ఆవిడ పాజిటివ్ కానీ వీళ్ళు నెగిటివ్ వాడికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇందాక చెప్పిన పాయింట్ అనమాట. సో ఆ విధంగా టాప్ 5 ఛాన్స్ పెరిగిద్ది. క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, వాళ్ళు తప్పులు చేయాలి, తినికే ప్లస్ అవ్వాలి, అప్పుడు తినికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా రాము రాథోడ్ చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయ్యాడు. ఆ చేంజ్ అని సమ్టైమ్స్ తీసుకోవడానికి కూడా భయం వేస్తుంది నాకు, ఏంది చేంజ్ అయ్యాడు అని చెప్పి. ఇంకా అర్థం కాలేదు, అర్థమయ్యాడు అన్న రేంజ్లో ఉంది. సో వచ్చే వారం ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎలా చేస్తున్నాడు అన్నది చూడాలి. అదర్వైజ్ టాప్ 5 ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మాత్రం కష్టమే తనకి. ఏదో కొత్త గేమ్ ఆడుతున్నాడు, సోలోగా ఆడతాను చెప్పి కళ్యాణి చెప్పాడు, నేను ఇండివిజువల్ పేరు నేను నామినేట్ చేయలేకపోతున్నాను, సో రిలేషన్షిప్లు తగ్గించుకుంటాను అది అని చెప్పి కళ్యాణి చెప్తా ఉన్నాడు. సో చూడాలి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి. సో ఇది నేను అనుకుంటుంది. నేను ఎవరిని వదిలేసానా, ఒక్క నిమిషం ఉండండి, ఎవరిని వదిలేస్తాను మళ్ళీ మీరు వేసుకుంటారు నన్ను. ఓకే, అందరినీ కవర్ చేశాను ఆల్మోస్ట్. సో ఇది నేను అనుకుంటుంది. ప్రస్తుతానికి ఒక 3 నేమ్స్ అనుకుంటున్నా, అది కూడా మనం స్ట్రాంగ్గా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. నెక్స్ట్ మిగతా వాళ్ళందరికీ ఎవరికి ఎంతెంత ఛాన్స్ ఉందో చెప్పాను. వైల్డ్ కార్డ్స్లో మాత్రం నాకు ఎక్కువ మంది వైల్డ్ కార్డ్స్ ఉంటారని అనిపించట్లా, ఒక్కళ్ళే ఉంటారనిపిస్తుంది. 2 ఉంటారన్న హోప్ కూడా రావట్లేదు. వాళ్ళిద్దరు ఉంటే మళ్ళీ వీళ్ళు 3 ఉండాలి. వీళ్ళు 3లో మళ్ళీ ఒకళ్ళు కామనర్ ఉండాలంటే డెమోన్కి కళ్యాణ్కి అక్కడ ఒక చిన్న రిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. అందులో ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ప్రజెంట్ మాత్రం చూసుకుంటే కళ్యాణ్కి అడ్వాంటేజ్ ఉంది డెమోన్ కన్నా. డెమోన్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్ తెచ్చుకొని కనుక గేమ్ బలంగా మంచి పాయింట్లు పెడితే అప్పుడు డామినేట్ చేయగలడు. సంభవం కళ్యాణ్కి అది ఆ ఊపు ఎందుకు వచ్చిందనో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ డెమోన్కి రాని ఊపు వచ్చింది. బ్యాక్గ్రౌండ్లు వాటి వల్ల వచ్చిన డెమోన్కి కూడా అలాంటి బ్యాక్గ్రౌండే ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ పులిగారు ఏదైతే ఉందో అది లాగుతుంది. కళ్యాణ్కి అది పులిగారులో రాలేదు కానీ బట్ స్టిల్ అమ్మాయిల విషయంలో తేడాగా ఉంది అని వచ్చింది. ఆ పాయింట్ తను ఎలా సరి చేసుకుంటాడు అన్నది కూడా తనకి ఇంపార్టెంటే. సో చూడాలి ఆ ప్లేస్ ఎవరు తీసుకుంటారు ఏంటని. ఇంకా తనుజ గారా, లేదంటే తనుజాని రీప్లేస్ చేస్తా ఐషానో, లేదంటే అండర్ డాగ్ కింద రమ్యానో ఎవరైనా వస్తే ఇంకా ప్రెజెంట్ చూసుకుంటే మాత్రం అది అద్భుతం ఆశ్చర్యం అయిపోతుంది ఫ్యూచర్లో. ప్రజెంట్ చూసుకుంటే రమ్యగానే చేస్తాయి. బట్ ఐషాకి ఛాన్స్ ఉంది, 20% ఉంది ప్రజెంట్. దాన్ని ఎంత బిల్డ్ చేసుకుంటారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఓవరాల్ అనాలిసిస్. విన్నర్ ఎవరవుతారంటే మాత్రం అబ్బో టాప్ 5కి ముక్కు తిప్పలు తిరిగి 3 చెరువులు నీళ్ళు అయితే విన్నర్ ఆడ చెప్తావు ఇప్పుడే అవ్వదు. ఇంకొక 2-3 వారాలు వీళ్ళ గేమ్ కంటిన్యూ చేసి వీళ్ళ గేమ్ చూసి అప్పుడు ఇంకో వీడు పలానా వ్యక్తి విన్నర్ మెటీరియల్లా కనిపిస్తున్నాడు అని మన మనసులో అనుకోవచ్చు. అదనమాట సంగతి. సో ఇది నా చిన్న అనాలిసిస్, టిపికల్ అనాలిసిస్. జస్ట్ ఇప్పుడు ఆ టైంలో నాకు అనిపించింది అనుకొని మళ్ళీ ఇప్పుడు కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకొని చెప్పింది. సో వీడియో లైక్ చేయండి, లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టాప్ 5 కామెంట్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.